హాయ్ గైస్, సూత్రవాక్యం అనే ఒక మూవీ అయితే మలయాళం ఫిలిం తెలుగు డబ్బుడ్ వర్షన్ తో ఈటీవీ విన్లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ బాగుంది, మేకింగ్ కూడా ఓకేగా అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇక సినిమాటోగ్రఫీ గురించి వచ్చేస్తే బాగుంది. ఇక స్టోరీ ఎంత బాగుందో దాన్ని అంతే మంచిగా మేకింగ్ చేసి ఒక 2 hours ఫిలిం గా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. దీన్ని ఏంటంటే డ్రాగ్ చేయడం వల్ల స్టోరీ కంటెంట్ మీద దెబ్బ పడినట్టయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఓటీటీలో కాబట్టి ఒక 1 time వాచ్ అయితే చూడొచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్ ఎలైన్స్ చాలానే ఉన్నాయి. ఏంటి అంటే పేస్ మేకర్ దొరకటం, అలాగే మనకి ఏంటంటే స్టార్టింగ్ లోనే మర్డర్స్ జరిగింది చూపించి దాన్ని ఇన్వెస్టిగేటింగ్ సింపుల్ గా పూర్ గా చేసినట్టయితే అనిపించింది అనమాట. అండ్ తామ్ చకో గారి క్యారెక్టర్స్ ఎప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో ఇందులో ఏంటంటే చాలా సింపుల్ గా ఒక మంచి హ్యూమన్ ఉన్న వ్యక్తిగా ఒక పోలీస్ ఆఫీసర్ పిల్లర్ కి మ్యాథ్స్ టీచ్ చేయడం అనేది చాలా మంచి రోల్ గా అయితే ప్రెజెంట్ చేశారనమాట. సో దానికి తగ్గట్టే ఆయన యాక్టింగ్ కూడా ఎరగొట్టేస్తారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఇక మూవీ ప్లాట్ ఏంటి అంటే మన తామ్ చకో గారు వచ్చేసి పోలీస్ ఆఫీసర్ పిల్లర్స్ కి నార్మల్ గా మ్యాథ్స్ చెప్తూ ఉంటారనమాట. సో అనుకోకుండా ఒక అతను ఒక మర్డర్ అయితే చేస్తారనమాట. ఆ మర్డర్ ఎలా జరిగింది అన్నది ఒక పూర్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రెజెంట్ చేస్తారు. సో దాని వల్ల మూవీ మొత్తం కూడా డల్ అయిపోయింది అనమాట. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక 1 time వాచ్ అని చెప్పి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే నార్మల్ ఇంట్రడక్షన్ తో పాటు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అయితే ఉంటాయి అనమాట. దాంతో పాటు మనకి సెకండ్ హాఫ్ అనేది ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. సో ఫస్ట్ హాఫ్ లో జరిగిన మర్డర్ చూపించేసరికి సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక డల్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అలాగే చాలా మైనస్లు కూడా ఉన్నాయి. ఇక క్లైమాక్స్ అనేది చాలా సింపుల్ ఎండ్ తో అయితే ముగిసినట్టయితే అనిపించింది. ఇక ఓవరాల్ గా అయితే మూవీ ఓకేగా అన్నట్టయితే ఉంటది గైస్. ఇక మూవీలో ప్లసెస్ విషయాలు చూస్తే మెయిన్ ఏంటంటే టామ్ చకో గారి యాక్టింగ్ బాగుంది అండ్ ప్రెజెంటింగ్ వైజ్ చాలా బాగుంది మూవీ. సో స్క్రిప్ట్ ని మంచిగా డెవలప్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ బీజిఎమ్స్ కూడా అంత అయితే ఏం లేదు, యావరేజ్ గా అయితే ఉన్నాయి అనమాట. ఇక మూవీలో మైనస్ల విషయానికి వచ్చేస్తే స్క్రిప్ట్ ని డెవలప్ చేసి ఒక మంచి విధంగా ప్రెజెంట్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మెయిన్ ఏంటి అంటే సిస్టర్ ని వాళ్ళ బ్రదర్ ఎందుకు కొడుతున్నాడు అనేది ఒక రీజన్ లేకుండా అయితే అయిపోయింది అనమాట. అండ్ దాంతో పాటు ఆ మర్డర్ అనేది ముందు జరిగినప్పుడు కంటే ముందు అది లాస్ట్ లో చూపించి ఇన్వెస్టిగేషన్ ముందు పెడితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ఓవరాల్ గా అయితే నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.